హల్లెలూయా. యేసయ్య నామానికి నిరంతర మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం మనందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి దేవుని వాక్యం చేత మన హృదయాలను మనసును సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం మనం చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి వాక్యాన్ని దీవించింది గాక. హల్లెలూయా. ఉదయకాల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లి గారు మరియమ్మ గారు. మరియమ్మ మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేక ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభుని ఎలా ఆరాధించారు అది మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రతికూల పరిస్థితుల్లో మరియా ఆరాధన. ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనం కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాం. అంటే అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, వేదనకరమైన దినాలు, బాధాకరమైన దినాలు. మనిషి ఈరోజు ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తున్నటువంటి రోజులు ఇవి. అసలు బ్రతుకుతామా బ్రతకమా, ఎలాంటి విపత్తు వస్తుంది అనే ఆలోచనలు రోజు రోజుకి ఇక ప్రతికూల దినాల్లో అందరి హృదయాలు వస్తుందండి. ఎందుకంటే మనం వింటున్నాం, చూస్తున్నాం. ప్రతిరోజు ఈ COVID-19 కేసులు రోజు రోజు పెరిగిపోతున్నాయి. మనం ఉన్నటువంటి జిల్లాలో కూడా చాలా పెరిగిపోతా ఉంది. కాబట్టి ఇది దేవుడు మాత్రమే అణిచివేయగలడు. ఏ మనిషి కూడా దీన్ని అదుపు చేయడం అసాధ్యమని పెద్ద వాళ్ళే చెప్తున్నారు. వాస్తవం, దేవుడు మాత్రమే చేయగలడు. మరి ఆయన ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన చేస్తాడు ఖచ్చితంగా. అలాగే అప్పటి వరకు ఆయన ప్రజలను కూడా నిజంగా ఆయన మీద ఆనుకుని ఆయన ప్రజలను కూడా ఆయన సంరక్షిస్తాడు. వాస్తవం, ఇది ఖచ్చితంగా సంరక్షిస్తాడు. సరేనా? అయితే మనం గమనించాలి, ఇలాంటి భయంకరమైన దినాల్లో ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సైతము ప్రభువును ఆరాధించే అవకాశాన్ని మన యేసయ్య మనకి ఇచ్చారు. ఆ దినాల్లో మరియమ్మ గారు కూడా ప్రతికూలమైన పరిస్థితులు, అంటే ఆ దినాల్లో వైరస్ వచ్చిందని చెప్పట్లేదు. ఆ ప్రతికూలమైన పరిస్థితి వేరే, ఈ ప్రతికూలమైన పరిస్థితి వేరే. మొత్తానికి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆమెకు సంబంధించి ఆమె కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉంది. ఏంటి ప్రతికూలమైన పరిస్థితి అంటే, మరి మరియమ్మ గారికి యేసుతో మరి ప్రదానము చేయబడిన తర్వాత, అంటే ఇంకా వివాహం కాలేదు, ప్రదానము చేయబడిన తర్వాత దేవదూత మరియమ్మను దర్శించడం జరిగింది. దేవదూత మరియమ్మను దర్శించి ఏం చెప్పిందమ్మా? ఏం చెప్పింది? అమ్మా, సర్వోన్నతుడైన దేవుడు నీ గర్భములో జన్మించబోతున్నాడు. ఇదే దేవుడు నీ దగ్గర పంపించినటువంటి వర్తమానము. అయ్యా, ఇది నాకెలా సాధ్యం? నేను కన్యకనే, ఇది నాకెలా సాధ్యం? కన్యక వివాహం కాలేదు కదా అని చెప్పినప్పుడు దేవునికి ఆత్మ నేను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధారుస్తావు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నీలో నుంచి ఆయన జన్మించబోతున్నాడు. ఆయన ఈ లోకమంతటిని పరిపాలిస్తాడు అని చెప్పి ఆ దేవదూత మరియమ్మకు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, గమనించండి, ఆ దినాలు చాలా కఠినమైన దినాలండి. చాలా కఠినమైన దినాలు. ఎట్లా అంటే, ఇలాంటి పరిస్థితి అంటే వివాహానికి ముందు, వివాహం జరగక ముందు ఎవరైనా గర్భం దాల్చడం, బిడ్డలు కనడం జరిగితే అది చారత్వము లేదంటే విభిచారము దగ్గర తీసుకొచ్చి ఆ విషయాన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. చాలా కఠినమైన దినాలు. ఈ దినాలు మన కళ్ళ ముందు ఎన్నో భావాలు జరుగుతుంటాయి. మన ఉన్న ప్రాంతంలోనే ఎంతో మంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తుంటారు, ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తుంటారు. అది కూడా మనకు తెలుస్తుంటది. కానీ వాళ్ళతో మనం చక్కగానే మాట్లాడుతుంటాం. సరేనా? ఎందుకంటే మనుషులు అంటే అయిపోయినారంటే ప్రస్తుతం వాళ్ళు ఎక్కడైతే మనకెందుకు, మనకు ఆదాయం వస్తుందా లేదా?
మెయిన్ ఆదాయం మీద ఆధారపడిపోయింది మానవ జీవితం. వాళ్ళు ఎంత జీవిస్తే నాకెందుకు, వాళ్ళ ద్వారా నాకేం వస్తుంది, ఇది మనిషి యొక్క మైండ్. ఇప్పుడున్న దినాల్లో నాకు ఆదాయం ఏంటి, ఆదాయం ఉంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా వాడు చాలా మంచివాడండి, వాడు చాలా మంచివాడండి అనేసి మరి వాళ్ళు ఏమంటే కవర్ చేస్తారు. ఆదాయం లేదనుకోండి మంచి వాళ్ళ మీద కూడా ఏం చేస్తారు తెలుసా, మంచి వాళ్ళ మీద కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తుంటారు అన్నమాట. కనుక ప్రియమైన వాళ్ళని గమనించండి, మనిషి ఈరోజు ఏమైపోయినాడంటే ఆదాయం మీద ఆధారపడిపోయాడు. కలములు భయంకరమైన ఘోరాలు జరుగుతున్నా కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు. కారణం అంటే నాకేంటి ఆదాయం, నాకు ఆదాయం వస్తే చాలు, వాడు ఎలా ప్రతి నాకు సంబంధం. అలాగా మనం ప్రాంతాల్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, భయంకరమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నా కూడా మనం ఏమి కూడా. కానీ ఆ దినాల్లో పరిస్థితి ఎలా అయితే కాదు. ఆ దినాల్లో పరిస్థితి ఏంటి చెప్పాను కదా, జాగ్రత్తమో లేక విభిచారం లాంటివి జరగడం, లేక వివాహానికి ముందు బిడ్డలు కాదు, ఎలాంటి పరిస్థితి వస్తే వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపేసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈమె ఆ పరిస్థితి నుంచి తప్పించు, ఆ పరిస్థితి రాకముందే, అలాంటి పరిస్థితి రాకముందే, ప్రజల కంట పడకముందే ఆమె చేసింది, దూర ప్రాంతంలో ఉన్నటువంటి తమ బంధువుల ఇంటికి వెళ్ళిందండి. ఎవరు ఆమె, ఎవరింటికి వెళ్ళింది? ఎలిజబెత్ గారింటికి వెళ్ళింది, తమ బంధువుల ఇంటికి వెళ్ళింది. అది మనం 39వ వచనం చూస్తున్నాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి 40 చూస్తే జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండికొనినదై బిగ్గరగా ఇట్లా నేను చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే మరియమ్మ వందనం చేసింది ఎలిజబెత్ అమ్మకి. ఎలిజబెత్ అమ్మ కూడా వందనం చేసింది మరియమ్మకు. మరియమ్మ ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ అడుగు పెట్టి వందనం చెప్పిందో, ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు, అంటే ఆమె గర్భవతి కాదు, అది కూడా ఇంచుమించు ఒక 6 నెలల గర్భవతిగా ఉంది ఎలిజబెత్. 6 నెలల బిడ్డ గర్భంలో. ఆ బిడ్డ ఎవరంటే యోహాను. ఎవరు? యోహాను. గర్భంలో ఉన్నప్పుడు గంతులు వేస్తున్నాడు. ఎప్పుడైతే మరియమ్మ వందనాలమ్మ ఎలిజబెత్ అమ్మ గారు అని చెప్పి వెంటనే ఎలిజబెత్ అమ్మ గారు యోహాను గంతులు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థమైంది, లోపల యోహానికి అర్థమైంది, నా ప్రభు ఆమె గర్భంలో ఉన్నాడు. ఇక్కడ గర్భంలో ఉన్న బిడ్డకు ఎదురుగా ఉన్నటువంటి మరియమ్మ గర్భంలో యేసు ప్రభు గురించి అర్థమైపోయిందండి. ఎంత అద్భుతమైన కార్యాలు ఇది. లోపల శిశువుకి అర్థమైపోయింది, అవతలుగా మరి ఆ మరియమ్మ గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభు గురించి. ఓకే, మంచిది. ఇలాగా మన మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. మరి ఎలిజబెత్ అమ్మ గారు కూడా ఈ యొక్క విషయాలన్నీ విన్న తర్వాత, మరియమ్మ ద్వారా ఈ విషయాలన్నీ విన్న తర్వాత మరి మరియమ్మ గారి వెంటనే యేసు ప్రభువును కనపరుస్తున్నారండి, యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. అందుకే చెప్పాను, ప్రతికూలమైన పరిస్థితి, ఆ పరిస్థితి ఉన్న ఊరు కుటుంబాన్ని విడచి మరొక ఊరికి వచ్చింది, బంధువులింటికి వచ్చింది. అక్కడనే దేవుని కనపరుస్తా ఉన్నారు. చూశారు, ప్రతికూల వాస్తవానికి ఆమె చాలా బాధపడవలసిన పరిస్థితి. అయ్యో, నా పరిస్థితి ఎందుకు అయిపోయింది. చక్కగా పెళ్లి చేసుకొని నలుగురిలో గౌరవంగా భర్తతో సంసారం చేస్తూ చక్కగా బిడ్డలు కని అందరి మధ్య ఉండాల్సిన నేను, ఇదేంటి నాకు ఈ పరిస్థితి, దేవుడు నన్ను దర్శించడం ఏంటి, నాకు కన్నికగా ఉన్నప్పుడే బిడ్డలు ఇవ్వడం ఏంటి, నేను ఊరి నుంచి విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, నా స్నేహితురాలను విడిచిపెట్టి నేను మరొక ఊరికి రావడం ఏంటి, నా బంధువులు ఉండాల్సిన మరి బంధువులు ఉండాల్సిన పరిస్థితి నాకేంటి అని ఆమె ఆలోచన చేయలేదు. ఆమె అయితే నాకు ఆలోచన చేస్తాను, నాకెందుకు గురుపోయి బాధ, హాయిగా నేను ఇంట్లో ఉండనా, మా ఊరిలో నేను ఉండనా, నాకెందుకు ఏంటి, ఇంకెవరన్నా చూసుకోవచ్చు కదా, నువ్వు ఇలాంటివే నాకు చెప్తావా, ఏదో 1,00,000 ఇస్తానని చెప్పు ప్రభా, తీసుకుంటాను, అంతేగాని ఇలాంటివి చెప్పదు ప్రభా,
1,00,000 ఇచ్చి ఆశీర్వదించు, నువ్వు పెద్ద బిల్డింగ్ ఇచ్చి ఆశీర్వదించు, అంతేగాని ఇలాంటివి ఇస్తామేంటి ప్రభువా, నేను తలెత్తుకు రాజరగాలి అంటాం. మనం అయితే మనకంతా ఇలాంటివి కావాలా, వెంటనే పెద్ద బిల్డింగ్ కావాలా, పెద్ద కారు కావాలి, మంచి సంబంధం చేసేయాలి, సరేనా, 1,00,000 రూపాయలు చేసేయాలి, నేను అడిగినట్టు 10 లక్షలు చేసేయాలి, ఇంట్లో రోజు విధులు చేసుకోవాలి, ఏ శరీరం మర్చిపోవాలి, చర్చికి కూడా రావు. కొంతమంది చెప్తుంటారు, దేవుడు మాకు ఇస్తే ఎంత చేస్తావు తెలుసా, దేవుడు ఇస్తే ఎంత చేస్తావు తెలుసా అంటారు కొంతమంది. వచ్చిన తర్వాత ఏం చేయరు, అది వాస్తవం. అది రాకముందే ఈ మాటలన్నీ చేతికి రావడం ఆలస్యం, మొత్తం బయట మారిపోయింది. రాకముందు కావలసిన చేతికి డబ్బులు రాకముందు కావాల్సి ఉంటుంది, వచ్చిన తర్వాత మొత్తం ప్రాణం మారిపోతుంది. చర్చి కూడా ఏమో చర్చికి రా, ఎక్కడ ఇంటికి బంధువులు వచ్చినారా వాళ్ళకి చేసి పెట్టడానికి సరిపోతుంది. 3 పూటలు 3 రకాల వంట చేయాల్సి వచ్చింది, ఇంట్లో వాళ్ళ తృప్తి పరచాల్సి వస్తుంది. కాబట్టి నాకు అంతకుముందండి దేవుడు నాకు ఇస్తే చల్లగా చూస్తే ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉంటాం. ఇలాంటి మాటలు ఎన్ని వింటాం ఏమి లేదు, అంతా ఉత్పత్తి మాటలు. దేవుడు ఆశీర్వదించారు, అలాగే దేవుడు ఆశీర్వదించని నేను చెప్పట్లా. దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన మనం ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. మనం నమ్మదగిన మనం కాకపోయినా కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు, బ్లెస్ చేస్తాడు. అయినా తెలుసు మన మాట, అయినా బ్లెస్ చేస్తాం. మనం మాట ఇచ్చేసాం కదా, ఆశీర్వదించని మాట ఇచ్చేసాం, ఆశీర్వదించేద్దాం, ఆశీర్వదించేస్తాం. మన మైండ్ని బట్టి ఆయన మైండ్ మార్చుకోండి. అది ఇక్కడ ఉన్న విషయం అర్థమైపోయి ఆ దేవత క్షమాపణ అడిగితే సరిపోతుంది, సరిపోదు అనుకుంటాం. ఇక్కడ మరియమ్మ ఆరాధించి దేవుని ఆరాధించిందంటే చూడండి, ఈ లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో 46వ వచనం చూడండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది, నా మనసంతా నా ప్రభువును కనపరుస్తుంది. కనపరచాలి గల కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమికి రాబోతున్నాడు. అలా రావడానికి నన్ను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. నా గర్భము భూమి మీద అడుగు పెట్టడానికి ముందు నా గర్భంలోకి వచ్చాడు, నా గర్భం నుంచి భూమి మీదకి రాబోతున్నాడు సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి నా ప్రాణము నా ప్రభువును కనపరుస్తా ఉంది. ఎందుగా కనపరచాలో బైబిల్ చక్కగా మనకు రాయబడిందండి. చూడండి, మనం మరి కీర్తన గ్రంథంలో పెట్టినట్లయితే 33వ కీర్తన 1వ వచనం చూద్దాం. 33వ కీర్తన 1వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. కాబట్టి ప్రభువుని ఎలా కనపరచాలి అంటే, ఎలా కనపరచాలంట, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఎలా కనపరచాలంటే చక్కటి పాటలతో ఆనందగానం. ఆనందంగా ఉంటేనే వస్తుంది పక్కన. ఇక్కడ మరియమ్మ ప్రతికూలమైన పరిస్థితులు ఉండి కూడా ఆనందగానం చేసే పరిస్థితులు ఉంది ఆమె. అర్థమవుతుందా? ఆనందగానం అంటే కొంతమంది అంటారు, పాటలు పాడి ప్రభుని స్తుతించండి, ప్రభుని కనపరచండి. ఏముంది, అన్ని కష్టాలు, ఏ పాట పాడతాం, ఏ సంతోషం వచ్చిందని మేము అనుకుంది, ఏది జరిగిపోయిందని నిష్ఠూరు పాడతాం. అన్ని కలిసి వస్తే సంతోషంగా పాడతాం. అన్ని కష్టాలు నష్టాలు రావాల్సిన ఏమి రావడం లేదు, చాలా బాధగా ఉంది. కష్టం వచ్చింది, ఏం పాడతావులవే, నువ్వు పాడలే కానీ నేను పాడలేదు, నీ వాళ్ళు నువ్వు పాట అనేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఇక్కడ మరియమ్మ ప్రభుని కనపరుస్తుంది. ఎలా కనపరచాలో బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఆనందగానము చేసి ప్రభుని మనం కనపరిచే వారంగా ఉండాలి. స్తుతి చేయటంట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయడం యథార్థవంత దేవునికి యథార్థమైన వాడు దేవునికి స్తుతి చేయడం అనేది వారి జీవితాలకు శోభస్కరం. అంటే అన్ని విధాలుగా అది వారికి మేలు చేకూరుస్తుంది, వాళ్ళకి శుభాన్ని కలుగు చేస్తుంది. ఇంకా 33వ కీర్తన 2వ వచనం చూస్తున్నాం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి. 3వ వచనంలో, ఆయన గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. కాబట్టి ఈ దినాల్లో ఎలాగైతే రకరకాల వాయిద్యాలు
పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించి దినాలు ఎలాగైతే చక్కగా దేవుని గనపరుస్తున్నారో ఆ దినాల్లో మరి వారికి అందుబాటులో ఉన్నటువంటి వాయిద్యాలు ఉన్నాయి. ఈరోజు వేరే కొత్తగా వచ్చేసాయి. కాబట్టి జనరేషన్ మారే కొద్దీ అన్నింటిలో ఎలాగైతే మార్పులు వస్తున్నాయో అలాగే వాయిద్యాలు మార్పులు వచ్చాయి. చక్కటి వాయిద్యాలు ఈ రోజు ఉన్నాయి, ఆ రోజులు ఉన్నాయి. వారుకున్న ఆనాటి వాయిద్యాలతో దేవుని పాట పాడుతూ మరి గీతం పాడుచు, నూతన గీతం పాడుచు చక్కగా వారికి వాయిద్యాలు వాళ్ళు ఉపయోగించు. కొంతమంది దినాల కొత్త నిబంధన మరి దినాలు కొంతమంది ప్రజలు ఏమంటారంటే వాయిద్యాలు వాయించకూడదు, చప్పట్లు కొట్టకూడదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అలాంటి కూడా పక్కన పెట్టాడు. ఎందుకంటే పాట పాడితే దానికి తాళం ఖచ్చితంగా ఉండాల్సిందే. రాగము తాళము అన్నారు పెద్దలు. రాగము అంటూ ఉంటే దానికి ఏమంటది? తాళం ఉంటుంది. భార్య అని ఒక స్త్రీని పిలిచారు, ఆమె భర్త ఉంటే ఆమె భార్య అవుతుంది, అంతే కదా. భర్త లేదా ఆమె భార్య అని ఏంటంటాము? భార్య అంటే ఆమె భర్తరాడని అర్థం. రాగం ఉంది అంటే తాళం ఉందని అర్థం. తాళం వేసామంటే కలిసి ఉప్పు కూడా వేస్తాం, నాకు స్పెషల్గా చెప్పనక్కర్లా. కాబట్టి ఆ వాయిద్యాలు వాయించకూడదు, చప్పట్లు కొట్టకూడదు. ఏమిటంటే సాతానుడు దేవునికి చెందాల్సిన ఘనతను మహిమను కలగలేకుండా అదో రకంగా వారికి జ్ఞానాన్ని పుట్టించి దేవుడికి ఉపయోగించాల్సిన మ్యూజిక్ కూడా ఉపయోగించలేక నాటకపరుస్తూ ఉంటాడు కొంతమంది. కానీ మనకు అటువంటి మాటలు అవసరం లేదు. మనం చక్కగా చప్పట్లు కొట్టేవారికి ఉండాలి. చక్కగా మనకున్న వాయిద్యాలు ఉపయోగిస్తూ చక్కటి పాటతో, నూతన గీతముతో, ఆనంద గానముతో, ప్రతికూలమైన పరిస్థితులు సైతం మన దేవుని గణపరిచే మనం ఉండాలని దేవుని వాక్యం మనకు ఉదయకాలం బోధిస్తుంది. మరింతగా ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని కనపరిచారని. తర్వాత మనకు వచ్చిన కూడా లూకాసు వార్త మనం చూడొచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వచనం చూడండి. 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చూసారా, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను చెప్పి ప్రభువును కనపరుస్తుంది. నా దేవుడు నా దీన స్థితిని చూచి కటాక్షించాడు. ఆమె ఏ స్థితిలో ఉందంట? దీన స్థితిలో ఉన్నాను, అయినా నా దేవుడు కటాక్షించాడు. నా దేవుని చూపు నా మీదకి వచ్చింది. నేను పేదరాలను, దీన స్థితి ఆమెది. వాళ్ళు పేదవాడు, పేద కుటుంబం. సరేనా, ఈ దినాల్లో ఏ దినంలోనైనా కావచ్చు అండి. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి సహజంగా ఒక గొప్పోడు ఉన్నాడు అనుకోండి, ఒక రాజకీయవేత్త కావచ్చు, ఒక సంఘంలో సమాజంలో పెద్ద వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి యొక్క చూపు ఎవరి మీద ఉంటుందంటే ఆ ప్రాంతంలో తనకి సమానంగా ఉన్నవాడు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో గొప్పోడు కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళ సంతృష్టి. ఒకవేళ అండి ఈ ఏరియాకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఎమ్మెల్యే వస్తే ఎవరికి వెళ్తాడు ముందు అంటే ఆయన తెలిసిన వాళ్ళు కొంతమంది ప్రముఖులు ఉంటారు ఈ ప్రాంతంలో. ప్రముఖులు లేదా బాగా లగ్జరీగా ఉన్నవాళ్ళు, ఆయన బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు, అక్కడ వాళ్ళ మీద వాళ్ళకి దృష్టి ఉంటుంది. కానీ నేను రాగానే ఆయన పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోడు, ముందు వాళ్ళని కలిసి ఆ తర్వాత వెళ్తారు, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ అలాగే మనుషుల్లో ఒక దృష్టి ఎవరి మీద ఉంటుందంటే గొప్పవాళ్ళ మీదే ఉంటుంది ఎప్పుడు కూడా, పేదవాళ్ళ మీద ఎప్పుడు ఉండదు. గొప్పవాళ్ళ మీద మన మనసు పెడితే మనకి ఏదైనా ఆదాయం ఉంటుంది, మనకి ఏదైనా వాళ్ళు సహాయం చేస్తారు, మేలు చేస్తారు. మనకన్నా పేదవాళ్ళు, మనకన్నా దరిద్రుల మీద మన మనసు ఉండదు. ఎందుకంటే వాడు కనిపిస్తారు, పక్కకి వెళ్ళిపోతాం. వాళ్ళు ఎదురు పడితే ఒక దరిద్రుడు, మనకన్నా దరిద్రుడు పేదవాడు మన ఎదురు పడితే, మన కష్టాల వ్యక్తి మనకు ఎదురు పడితే మనం ఏం చేస్తామో, అతను వస్తున్నాడు అనుకోండి, మనం అటు వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం అంటే మన సహాయం అడుగుతాడేమో, మన సహాయం చేయమని అడుగుతారేమో. ఈ మధ్య దినాల్లో నా వ్యక్తిగతమైన అనుభవాలు చూశాను. ఈ కరోనా వచ్చి చర్చిస్తలేదు కదా మనకు ఒక కాలం. నేను కొంతమందికి సహజంగా వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే ఏంటంటే అది పలకరించాల్సిన బాధ్యత సేవకులుగా మా మీద ఉంటుంది. నేను పలకరించడానికి కొంతమందికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కొంతమంది చక్కగా మాట్లాడారు. మీరు ఎలా చేస్తున్నారు ప్రజలు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పాపం చర్చించలేదు, మా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నారు, మాకు ఏం తక్కువ చేయట్లేదు, అన్ని జరుగుతున్నాయి కదా, నేను జరుగుతున్నాయమ్మా అని కొంతమంది సమాధానం. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు ఎక్కువగా మాటలు కొనసాగనీయకుండా కట్ చేసేస్తున్నారు. ఓకే బ్రదర్, అలాగే అలాగే బ్రదర్
ఉంటాం. ఎందుకంటే వాళ్ళ భయము, ఎక్కువగా మాట్లాడి పాస్టర్ అని అడుగుతాడేమో నాకు అర్థమైంది. వీళ్ళు ఎందుకు మాటల్ని పొడిగించకుండా అంటే ఇంకో కాస్త మాట్లాడదాం అనుకున్నా కూడా ఓకే అలాగే అంటే ఏంటి నేను అడుగుతానా అంటే ఎందుకు మాట్లాడుతుంది అడగను, అడగాల్సిన పరిస్థితి నాకు లేదు అంటే ఎందుకు చెప్తుంది. బైబిల్లో మనం చూస్తున్నాము లేదా సహజంగా మనుషుల దృష్టి గొప్పవాళ్ళ మీద ఉంటుంది కానీ పేదవాళ్ళ మీద. ఎందుకంటే పేదవాళ్ళని చూస్తే అదో రకమైనటువంటి ఆలోచన, మనం ఏమైనా అడుగుతారేమో, అడిగిన తర్వాత మనం ఇవ్వకపోతే మళ్ళీ మన స్పర్ధలు వస్తుంది, మనం ఏమైనా అంటారేమో, కాబట్టి తప్పించుకుంటే మంచిదని మ్యాక్సిమము మనుషులు అందరూ కూడా ఇలాగే ఉంటారు. కానీ ఇక్కడ ఏమీ చెబితే నా దేవుడు తన దాసుడు దీన స్థితిలో కటాక్షించండి. నేను చాలా పేద స్థితిలో ఉన్నాను, దరిద్ర స్థితిలో ఉన్నాను, నేను ఎన్నిక లేని స్థితిలో ఉన్నాను. మరియమ్మ ఎవరు తెలుసు? యేసు ప్రభు కానీ మరియమ్మ ద్వారా పుట్టలేదు అనుకోండి, మరియమ్మ ఎవరు తెలుసు? మనకు తెలుసు ఈరోజు అసలు ఆ గురించి మనకు చరిత్ర అవసరం కదా, ఉండదు. ఎలాగో ఒక ప్రత్యేకత వచ్చింది, ఎలా గుర్తింపు వచ్చింది అంటే సృష్టికర్త దేవుడు ఆమె గర్భంలో పుట్టడం ద్వారా ఆమె ధన్యురాలుగా పిలువబడి ఈరోజు ప్రపంచమంతటా యేసు ప్రభు ఎంత మందికి తెలుసా? మరి మరియమ్మ కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఆ తల్లి అయింది కాబట్టి, యేసు ప్రభు జన్మనిచ్చింది కాబట్టి తెలిసింది. అదే లేదనుకోండి ఆమె ఎవరు మనకి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఎంత గొప్ప స్థితి చూసారు, కటాక్షించిన దేవ స్థితిలో ఉన్న దేవుడు మరి ఆయన కను దృష్టి నా మీదకి వస్తుంది. కటాక్షం అంటే దేవుని కను దృష్టి మన మీదకి రావడమే దేవుని కటాక్షము. ఆ మాటలు మనం కొన్ని చూడొచ్చు బైబిల్లో. మరి చూడండి, ఆ యొక్క దేవదూతలు వచ్చినప్పుడు ఏమని సంబోధిస్తున్నారు ఆమెను, ఎలాగా కటాక్షించారు, దేవుని కటాక్షం ఎలా వచ్చిందో కొన్ని మాటలు బట్టి. దేవుని కటాక్షం మన మీద ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు చక్కటి మాటలు మన చేత మాట్లాడిస్తారు. అంటే డైరెక్ట్ గా దేవుడి చేత మాట్లాడతాడు కదా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఓకే, కొన్నిసార్లు మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ దినంలో దేవదూతలతో మాట్లాడే సందర్భం ఉంది కాబట్టి దేవదూత ఏం మాట్లాడుతుందో చూద్దాం. మరి చెబుతాం. మొదటి అధ్యాయం 21వ వచనం, లూకాసు వార్త 1:28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏం చెప్పింది? దయాప్రాప్తురాలా, ఆయన పొందుకున్నావు మనకు, దయాప్రాప్తురాలు మనవు అని సంబోధించాడు దేవదూత. అది 30వ వచనం చూస్తే దాని కింద 30వ వచనం చూసినట్లయితే మరియా భయపడకు, చూసారా, నీ దేవుని వలన కృప పొందితివి నీవు. ఇది కూడా చక్కటి మాట. దేవునికి కటాక్షం ఉంది ఆ మీద కాబట్టి ఇలాంటి మాటలు. తర్వాత ఎలిజబెత్ అని కూడా ఒక మాట, చక్కటి మాట. ఇదే మొదటి అధ్యాయం 42వ వచనం మనం చూస్తే, శరీరమును ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఎలిజబెత్ మనవాడ నుంచి కూడా చక్కటి మాటలు వస్తున్నాయి మరియమ్మతో. సో ఎలా సంబోధిస్తావు? నువ్వు ఏమంటా? శరీరంలో ఆశీర్వదింపబడిన దానవు మనవు. చూడండి ఎన్ని ఎందుకు దేవుని కటాక్షం వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎవరు కలిసినా ఎవరు మాట్లాడినా శుభవచనాలు పలుకుతారు. అయ్యా నువ్వు బాగుంటావు, ఏమా నువ్వు బాగుంటావమ్మా, దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడమ్మా, అయ్యా నువ్వు గొప్పోడవుతావయ్యా, ఎన్ని మాట్లాడటం తెలుసా? దేవుని కటాక్షం వాళ్ళ మీద ఉందని అర్థం. అప్పుడు ఎవరు చూసి నేను బ్లెస్సింగ్ఫుల్ గా మాట్లాడతారు, ఆశీర్వాదకరమైన మాటలు ఉపయోగిస్తారు నీ మీద. ప్రభువుకు మహిమ. ఓకే, మరి అలాగే మూడవ విషయం కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్తలో మొదటి అధ్యాయం 48వ వచనంలో మరి ఎలా కనపరుస్తుందో చూద్దాం. 1:48 లూకాసు వార్త. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూసారా? చాలా ఆయన 48వ మనం చూస్తున్నాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ దేవుని ఆనందిస్తాను. ఆత్మ దేవునిలో ప్రభుని ఆరాధించే వారు ఆత్మలో ఆనందించగలగాలి. ఆర్టిఫిషియల్ గా ఆరాధించడం, ఏదో వచ్చాం ఏదో పాట పాడుకున్నాం, చప్పట్లు కొట్టుకున్నాం, లేదా ఆరాధన చేసేటప్పుడు అందరూ కలిసి పాట పాడుకున్నాం, చప్పట్లు కొట్టుకున్నాం, అయిపోయింది. అది కాదు, ఆత్మలో ఆనందించే అనుభవము రావాలి. అందుకని పౌలు గారు దగ్గర అన్నారు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. ప్రభువు బిడ్డలు ప్రభువును ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువును ఆరాధించేవారు ప్రభువును ఆనందించడం నేర్చుకోవాలి. ఇక్కడ మరియమ్మ అయితే మరి చెప్తుంది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించిన ఆత్మ నా దేవుని యందు ఆనందిస్తా ఉంది. అదే మాట ఫిలిప్పీ 4:4లో పౌలు గారు కూడా చెప్పారు. అది ఇప్పుడు మీకు చెప్పాను.
అది పక్కండి. ప్రభులో ఆనందించాలి. ఎన్ని మనం ఎవరి జీవితంలో చూస్తున్నాం అంటే మరియమ్మ జీవితంలో చూస్తున్నాం. మరియమ్మ ప్రభువును ఆరాధించింది ఏ పరిస్థితుల్లో? ప్రతికూలమైన పరిస్థితుల్లో. ఆమెకు అతి ప్రతికూలమైన పరిస్థితులు మనకి దినాల్లో కరోనా ప్రతికూలమైన పరిస్థితులు. ఆ ప్రతికూలమైన పరిస్థితులు ఆమె ప్రభువును ఆరాధించింది. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రభువును ఆరాధించాలి. ఏమని ఆరాధించిందంటే చూస్తున్నాం కదా, నా ప్రాణం నా ప్రభువును ఘనపరుస్తుందని చెప్పింది. తర్వాత దీనస్థితిని దేవుడు చూసి కటాక్షించాడు అని చెప్పి ఆరాధించింది. మూడవదిగా నా ఆత్మ దేవుడైన దేవునిలో ఆనందిస్తామని చెప్పి అని ఏ రీతిగా ఆమె ఆరాధన చేసిందో బైబిల్ ఒక విషయాన్ని చూసాము. మనకు కూడా ఈ ప్రతికూలమైన పరిస్థితులు సైతము ప్రభువును ఆరాధించేవారు ఉన్నారు. మనకున్న పరిస్థితి బట్టి మన ప్రభువుని కనపరచాలి. మనకి ఈ రోజుల్లో మేము చాలా ఆదాయం రాకపోవచ్చు, కానీ ఒక్కటి మనం బతుకుతున్నాం. హల్లెలూయా. మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఎందరో మృతులైపోయారు, మట్టిలో మట్టిగా కలిసిపోయినారు. ఆయన కృప చేత మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఇది నా పట్టబట్టలేదు ప్రభు, అయ్యో నేను మటన్ తినలేకపోతున్నానే, ఇది నన్ను చికెన్ తినలేకపోతున్నానే, అది తినలేకపోతున్నాను, ఇది వేసుకోలేకపోతున్నాను, అక్కడికి పోలేకపోతున్నాను, ఇక్కడికి పైకి పోలేదు. సంతోషించు. హల్లెలూయా. బ్రతికున్నాం, ప్రభుకు మహిమ. మనం లేచి బ్రతికున్నాం, మనము ప్రభుని కనపరుద్దాం. ప్రభుకు యొక్క సందేశాన్ని మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభువా దేవా, నీ వాక్యము చేత నీ ప్రజలైన మమ్మలను మీరు దర్శించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలను మా హృదయాల్లో స్థిరపరిచి అయ్యా నా తండ్రి, నీ వాక్యము చొప్పున జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మరి సభలో కార్యక్రమాలు చూస్తున్నాం, పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించు, ఆయన ఆశీర్వదించు. ఎవరు ఏక పరిశుద్ధులు నీకు తెలుసు కనుక నా తండ్రి నా దేవ, నీ బిడ్డలను నైనా వారి సమస్యల నుంచి, వారి శ్రమల నుంచి నీ నామమును విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభా. శారీరకంగా మానసికంగా స్వస్థపరచండి, బలపరచండి అయ్యా. ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవం కూడా నడిపించమని మేము బ్రతిమలాడుకొచ్చున్నాం. నేను నిరచన పరీక్ష భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు సంశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులను సదాకాలం తోడుగా ఉండి సకల విధమైన దీవెనతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.